శ్రేయస్ అయ్యర్ టాస్ ఓడిపోయాడా? దీంతో పాటు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో టీమిండియా సిరీస్ గెలిచేసిందా? ఇంకెప్పుడు వేట మొదలు పెడతావు పులి నువ్వు? వివిఎస్ లక్ష్మణే ముద్దు, మాకు కోచ్గా గంభీర్ మాయ వద్దు. వివిఎస్ లక్ష్మణ్ ఇచ్చిన దెబ్బకి గంభీర్ని కోచింగ్ నుంచి తీసేస్తున్నారంట భయ్య. ఇంక లేట్ ఎందుకు, పదండి మొదలెడదాం. అయితే ఫస్ట్ టైం శ్రేయస్ అయ్యర్ టాస్ ఓడిపోయి చాయిస్ జింబాంబే టీమ్ కి ఇచ్చాడు. ఓపెనింగ్ లో వైభవ్ మంచి స్టార్ట్ ఇచ్చిన తర్వాత ఒక 20 రన్స్ చేసి అవుట్ అయిపోయాడు. కానీ ముజరాబాని అనుకున్నాడు బౌన్సర్ బాల్ కి వైభవ్ ని అవుట్ చేసేస్తాను అని. అయితే వైభవ్ రెస్పాన్స్ ఇలా ఇచ్చాడు. कमाल का शॉट, हवाई शॉट, कितनी ही देर आप छोटी गेंद कराएंगे थे, छोटी गेंद, लेकिन इस बार भी क्रीज पर खड़े खड़े खेला है. అసలు ఏంటైంది పులి నీకు? అలా బాల్స్ తడుముకోవడం తప్పించి నీ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే రావట్లే. ఈయన చూస్తే అట్లా అనిపించట్లేదే. అందుకే స్టిక్ పట్టుకోమనేది. నీకేమో సోకులు ఎక్కువ, సోకులు రాయి లెక్క. కర్ర అండి కాళ్ళజోడు. డౌట్ ఉంటే చెక్ చేసుకో. ఇంగ్లాండ్ మీద ఆడవు, ఐర్లాండ్ మీద ఆడవు, అట్లీస్ట్ జింబాంబే మీదనే ఆడతావా అంటే అబ్బే ఇక్కడ కూడా ఆడవు. మరి ఎక్కడ ఆడతావు పులి నువ్వు? ఆ జింబాంబే బౌలర్ ప్రతి గేమ్ నీకు పరిగెత్తించి కొడుతున్నాడు. మళ్ళీ అలా అంటే మన కోర్ ఫ్యాన్స్ అంటారు బౌలింగ్ లో 3 వికెట్స్ తీసాడు కదా భయ్యా అంటారు. ఒకసారి రా, నీతో మాట్లాడాలి. రారా, ఐరన్ స్కేల్ ఆవిడేవారుందమ్మా. ఐరన్ స్కేల్ తో కొట్టకూడదు కదా, వుడెన్ స్కేల్ ఇవ్వండి. ఒకప్పుడు ఎలా ఉండేవాడివి, ఒక్కో బౌలర్ ని ఎగరేసి కొట్టేవాడివి. మరి ఇప్పుడు ఎవడి చేతబడి చేశాడో ఏటో. Yo, here comes the tiger, he's got the power under the cover. You better watch out, his eyes on fire, that's gonna break you down. అయితే పులి ఒక 8 balls లో 8 runs చేసి అవుట్ అయిపోయాడు. తర్వాత భయ్యా దెబ్బలు స్టార్ట్ అయిపోయాయి. ఇషాన్ కిషాన్ కుక్క దెబ్బలు కొట్టాడు. మళ్ళీ ఆ పీక్ బ్యాటింగే కనిపించింది భయ్యా. అరే ఇషాన్ కిషాన్ తిలక్ ఈ బ్యాటింగ్ ఏదో ఇంగ్లాండ్ సిరీస్ లో ఆడుంటే బాగుండేది కదరా బాలరాజు. సంగీత స్వరంగల్ ఏడే కణక ఇన్నుం ఇరుకా. అయితే ఇషాన్ కిషాన్ 44 balls లో 81 runs చేశాడు. ఏం దెబ్బలు కొట్టాడు భయ్యా. అయితే ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషాన్ మొత్తానికి 4 matches 2026 లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచెస్ అవార్డు తీసుకున్నాడు. అండ్ ఆల్సో ఐసీసీ T20I క్రికెటర్ అవార్డు కూడా తీసుకున్నాడు. సెల్యూట్ టు ఇషాన్ కిషాన్. నెక్స్ట్ తిలక్ వర్మ 29 balls లో 60 runs. ఆగండి, తిలక్ వర్మ 200 స్ట్రైక్ రేట్. ఎస్, తిలక్ వర్మ కుక్క దెబ్బలు కొట్టాడు. మొన్నటి దాకా టుక్ వర్మ అన్నారు కదరా. ఇప్పుడు ఎలా ఉంది తిలక్ బ్యాటింగ్? ఎలా ఉంది స్ట్రైక్ రేట్? సరిపోద్దా? అయితే శ్రేయస్ అయ్యర్ డీసెంట్ నాక్ 25 runs తో టీమిండియా 219 runs చేసి పడేసింది. అయితే దీనికి కొట్టడానికి దిగిన జింబాంబే టీమ్ కి దమ్ము లేదు. స్కోర్ చూసే సగం జడిసిపోయారు. అందులో ఓన్లీ వికెట్ కీపర్ వదిలేసి టీం అంతా బౌలింగ్ చేశారు. టీం అంతా కలిపి జింబాంబే టీమ్ తో ఒక ఆట ఆడుకున్నారు భయ్య. 7 bowlers యూజ్ చేసి టీమిండియా 129 runs కి జింబాంబేకి ఆల్అౌట్ చేసి పడేసింది. ఇందులో యష్ ఠాకూర్ కి 2 వికెట్లు, ప్రిన్స్ యాదవ్ కి 2, బిష్నోయ్ కి 1, శివం దుబే కి 1, తిలక్ వర్మకి 1, అభిషేక్ శర్మకి 3 వికెట్లు దొరికాయి. ఇందులో ఆ బెనెట్ 32 runs, మరుణమణి 24 runs చేశాడు. కానీ ఈ స్కోర్ చేసి చేయడానికి మాకు గంభీర్ మాత్రమే కోచ్ గా రావాలి అని అడుగుతున్నారు జింబాంబే వాళ్ళు. వివిఎస్ లక్ష్మణ్ కోచ్ గా ఉంటే ఇండియన్ టీమ్ ని ఓడించడం అంత ఈజీ కాదుగా, అందుకే. అయితే వివిఎస్ లక్ష్మణ్ టీమ్ ఇండియాకి విన్నింగ్ రుచి అయితే చూపించాడు. ఈ మూమెంట్ లో మాత్రం గంభీర్ కోచింగ్ లో నెక్స్ట్ జరగబోయే శ్రీలంక టెస్ట్ సిరీస్ లో ఇండియా ఓడిపోయిందా, ఇంకా గంభీర్ కోచింగ్ కి ఫుల్ స్టాప్ పడిపోయినట్టే. ఆల్రెడీ కొన్ని రిపోర్ట్స్ వల్ల తెలిసింది గంభీర్ కోచింగ్ టెన్యూర్ అవ్వక ముందే వేరే వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ అప్పచెప్తారంట. అంటే శ్రీలంక టెస్ట్ సిరీస్ గంభీర్ కి చాలా కాంప్లికేటెడ్ అని అర్థం. సర్లే కానీ శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీలో ఇండియాకి ఫస్ట్ విన్ వచ్చింది భయ్య. ఇది చాలా చిన్న సిరీస్ అయినప్పటికీ ఇప్పుడున్న ఇండియన్ టీంలో సిచ్యువేషన్స్ బట్టి చాలా పెద్ద విన్ ఇండియన్ టీంకి. అయితే ఇండియన్ టీం ఇంగ్లాండ్ మీద పగంతా జింబాంబే మీద తీర్చుకుంది భయ్య. అయితే వీడియో ఎలా ఉంది కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ గంభీర్ టీమ్ ఇండియా కోచింగ్ గా ఇంకా ఉంచడం మంచిదేనా లేదా తీసేస్తే బెటర్, అది కూడా కామెంట్స్ లో చెప్పండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్. రారా బొక్క.